మరి రాజశేఖర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా చిలకలూరిపేట పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టి బలపరిచి ప్రజల్లో పట్టును సాధింపజేసిన నాయకుడిగా ఆయన ఇన్నాళ్ళు అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఆయన తీవ్ర అవమానకర పరిస్థితిలో వైసీపీని వదిలేశారు. అతి త్వరలో ప్రస్తుత అధికార పార్టీ తెలుగుదేశంలో చేరబోతున్నట్టుగా ప్రకటించి వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చారు. తాను టీడీపీలో ఎలాంటి పదవులు ఆశించకుండా మరెలాంటి కండిషన్లు పెట్టకుండా చేరబోతున్నట్టుగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఇన్నాళ్ళు వైసీపీలో తనకు ఎదురైన అవమానాలను వివరిస్తూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన్ను ఏమాత్రం పట్టించుకోకుండా తన కృషికి ఏమాత్రం విలువ ఇవ్వకుండా తీవ్ర అవమానాల పాలు చేశారని మరి రాజశేఖర్ రెడ్డి ఆవేదన చెందారు. నా విషయంలో వైసీపీ అధినేత జగన్ వైఖరి ఏనాడు సరిగ్గా లేదు. ఆయన చేసిన మోసం వల్లే ఆ పార్టీకి నేను రాజీనామా చేశా. గతంలో కాంగ్రెస్ లో సీనియర్ నాయకుడిగా ఉన్న నేను 2011 నుంచి వైసీపీ కోసం సుమారు 14 ఏళ్ల పాటు ఎంతగానో శ్రమించా. 2019లో పార్టీకి గెలుపు ఖాయమని అంచనాలు బలపరుచుతున్న సమయంలో మరొక నేతని తీసుకొచ్చి నాకు అన్యాయం చేశాడు. అధికారంలోనికి వచ్చాక ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానన్నారు. ఆ తర్వాత మంత్రిని చేస్తానన్నారు. అందరి ముందే ఈ హామీ ఇచ్చారు. కానీ ఆ తర్వాత జగన్ మాట తప్పారు. మరొకరికి మంత్రి పదవి ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల వేళ కూడా నాకు అవకాశం ఇవ్వలేదు. కనీస గౌరవం కూడా ఇవ్వలేదు. ఇలాంటి పరిస్థితుల్లో నియోజకవర్గంలో నాకు తీవ్ర అవమానకర పరిస్థితులు ఎదురయ్యాయి. అందుకే నా కోసం అండగా నిలుస్తున్న కార్యకర్తల ప్రజల కోసం నేను ఆ పార్టీ వదిలిపెట్టాను. త్వరలో టీడీపీలో చేరబోతున్నాను. ఆత్మ గౌరవం కోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అంటూ మరి రాజశేఖర్ రెడ్డి తీవ్ర ఆవేదనతో తన అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు. టీడీపీలో చేరబోతున్నట్లుగా ప్రకటించి అందుకు గల కారణాలను స్పష్టంగా వివరించారు. ఇప్పటికే విజయసాయి రెడ్డి లాంటి సమర్థుడిని వైసీపీ కోల్పోయింది. తాను పార్టీ వీడుతున్న సమయంలో విజయసాయి రెడ్డి చేసిన విమర్శలు, ఆరోపణలు వైసీపీలో నెలకొన్న పరిస్థితులు ఎలా ఉన్నాయన్నది ప్రజలకు అర్థమయ్యేలా చేశాయి. జగన్ చుట్టూ కోటరి ఉందని, జగన్ ను కలవాలంటే ఆ కోటరిని ప్రసన్నం చేసుకోవాలని, అది తనకు సాధ్యం కాదు అని, అందుకే జగన్ తో పాటు వైసీపీని వీడుతున్నానని ప్రకటించి విజయసాయి అప్పట్లో సంచలనం సృష్టించారు. ఆ తర్వాత ఆయన ఏ పార్టీలో చేరకుండా తన వ్యక్తిగత జీవితానికి పరిమితమైపోయారు. ఇంతలో మరో సీనియర్ నాయకుడైన మరి రాజశేఖర్ రెడ్డి వైసీపీని వీడుతూ అంతే స్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేశారు. ఇదే రీతిలో కొనసాగితే సీనియర్ నేతలంతా ఆ పార్టీని వీడడం ఖాయమని, జగన్ ఒంటరిగా మిగిలిపోవడం కూడా అంతే ఖాయమని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.